మన శ్రీనివాసులు పాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్. ఈ వీడియోలో మీరు అసలు మన పిపిఎన్ ప్రసాద్ గారికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠాధిపతుల మీద, మఠం యొక్క మఠాధిపతుల మీద, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ధర్మపత్ని మాతా గోవిందమ్మ మీద, జగజ్జనని ఈశ్వరి మాత మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, వారిని ఎలా ఏకవచనంతో బహిరంగ గ్రూపుల్లో కూడా, బహిరంగ చర్చా వేదికల్లో కూడా మాట్లాడతారో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను వీటన్నిటిని కూడా వారు ఒక ప్రముఖమైనటువంటి గ్రూప్ విబివికే ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అనే గ్రూప్ లో ఒక ప్రముఖులు జరిపినటువంటి చర్చా వేదికలో, ఒక లెక్చరర్ గారు జరిపినటువంటి చర్చా వేదికలో వాడినటువంటి పదజాలము ఎలా ఉన్నది అనేది మీరు గమనిస్తారు. ఇక్కడ ఈ స్క్రీన్ ప్రింట్స్ షేర్ చేసి చూపిస్తాను. మీరు చూస్తున్నది స్క్రీన్ ప్రింట్ చూస్తే ఇది విబివికే ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అనేది టాప్ లో కనిపిస్తూ ఉంది. అక్కడ ఆ చర్చా వేదిక నిర్వహించినటువంటి ప్రభాకర్ అనే ఆయన, వారు ఒక రిటైర్డ్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మఠాధిపతుల బలము బలహీనత ఇతరులకు ఎక్కువగా తెలియదు, వారినైనా పరిగణలోకి తీసుకుని మధ్యవర్తిత్వం చేయించాల్సి ఉంది కదా సార్ అని పిపిఎన్ ప్రసాద్ గారికి క్వశ్చన్ వేశారండి. అంటే కుల సంఘాల్లో కానీ వాటిల్లో కానీ రాష్ట్ర నాయకులను ఎవరినన్నా పెట్టుకొని మధ్యవర్తిత్వం చేపించుంటే బాగుండేదేమో అని. అక్కడ దానికి వారేం సలహా సమాధానం ఇచ్చారనేది మనం చూద్దాం. పిపిఎన్ ప్రసాద్ అండి ఇది. గిరినాథ్ గారికి, రాష్ట్రంలో పేరుందిన న్యాయవాది గురుప్రసాద్ గారికి, చింతాడ బ్రహ్మానందం గారికి, ఇలా పెద్దలందరికీ నేను స్వయంగా ఫోన్ చేశాను. ఎవరూ పలకలేదు. మళ్ళానేమో కబుర్లు చెప్తా ఉంటాడు, అసలు నాకు సంబంధమే లేదండి, నేను మొత్తం అసలు రాలేదండి, నాకు ఏమి సంబంధం లేదండి అని చెప్తారు. మళ్ళానేమో నేను పెద్దలందరికీ ఫోన్ చేశాను, వారు ఎవరు పలకలేదంట. అవునండి, ఆ రోజు వారందరూ కూడా నాయన పిపిఎన్ ప్రసాద్ ఆల్రెడీ మఠాధిపతులు గారు ఒక నిర్ణయం చేసి ఉన్నారు, ఆ నిర్ణయం ప్రకారం కావాలి కదా, ఆ నిర్ణయాన్ని మనం ఎలా కాదంటామనే మాట ఆ రోజు వాడి ఉన్నారు వారు అనేది నాకున్న సమాచారము. అప్పుడు కులం అంటూ వీళ్ళు పలకలేదంట. అంటే వీళ్ళు పిలవగానే అందరూ ఎగేసుకొని సునామీల రూపంలో వచ్చేసి వీరి మాటలు వినాలి, వినకపోతే వీరికి ఎక్కడో కోపం వచ్చేస్తుంది, ఇంక వారందరినీ ఏదైతే అవి మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కులం అంటూ కబుర్లు అంట. అదండి మన పిపిఎన్ ప్రసాద్ గారు పెద్దలకు ఇచ్చేటటువంటి గౌరవము. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ లో చూద్దాం ఏం మాట్లాడారనేది. అక్కడ మఠం స్థాపకుడు కూడా తన ప్రథమ కుమారుడికి మఠాధిపతి ఇచ్చారు, భార్యకు శిష్యుడికి ఇవ్వలేదు, మీరు న్యాయస్థానాలు ఏదో చెప్పారండి. నేను వెరీ క్లియర్ గా చెప్పాను, వీరనారాయణ సంతతి వారు మాత్రమే మఠాధిపతులు అవుతారు అనేది ఒక నిబంధన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏర్పాటు చేశారు. అంటే భవిష్యత్ కాలంలో వీరనారాయణ సంతతుల వారు అవుతారు. దానికి ఆయన మన పిపిఎన్ గారు వీరనారాయణ సంతతి వారు మాత్రమే, అంటే తొలి ఇద్దరు మఠాధిపతులు తమ కుమారులు ఎందుకు అయ్యారు అని ఆయన ఒకటి విచిత్రమైనటువంటి క్వశ్చన్ వేశారు. అంటే భవిష్యత్తు కాలమున మఠాధిపతులు అవుతారు, అంటే భవిష్యత్తు కాలమున నా కూతురు సంతతి వారు అవుతారని చెప్పారు. అంటే భవిష్యత్తు కాలం అంటే కొన్ని ఒక రెండో మూడో నాలుగో మఠాధిపతులు అయిన తర్వాత పోతులూరు వంశంలో వీరనారాయణ సంతతి వారు అవుతారు అని. ఇక్కడ మీరు చూస్తే వెరీ క్లియర్ గా నేను ఎక్కడ మాట్లాడినా కూడా అమ్మవారు మఠ్ అని మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ తొలి ఇద్దరు స్వామివారి ద్వితీయ అండ్ పంచమ కొడుకులు, మూడవ మఠాధిపతి స్వామివారి కోడలు అని చెప్పడం జరిగింది. భవిష్యత్తు కాలం అంటే అర్థం అవ్వలేదా అని కూడా నేను అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, తొలి కుమారుడు దత్తత ఇవ్వగా తర్వాత ప్రథమ కుమారుడు అంటే దత్తత ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం జరిగినా కూడా, వారు మరణించినా కూడా తరువాత అనేది రెండవ కొడుకు అవుతాడు కానీ మొదటి కొడుకు అయితే అవడండి. అది ఏ శాస్త్ర ప్రకారంగా కూడా ఒప్పుకోరు దాన్ని మొదటి కొడుకు అవడం అనేది. అంటే ఒక భార్య చనిపోయింది, పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే విడాకులు ఇస్తాడు, అప్పుడు రెండో భార్యను పెళ్లి చేసుకోవడానికి ఇంక బ్రహ్మచారి అయిపోతాడండి? అయిపోడు కదండి బ్రహ్మచారి. ఈయన కూడా రెండో పెళ్లి ఆయనే, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆయన వచ్చిన ఆవిడ కూడా రెండో మ్యారేజ్ అనే అంటారు, రెండో భార్య అంటారు, కానీ ఆవిడ మొదటి భార్య అయిపోదండి, ఆవిడ ప్రథమ భార్య అయిపోదండి. సో ఇట్లా మాటలు మన పిపిఎన్ ప్రసాద్ గారి మాటలకి విపరీతమైనటువంటి అర్థాలు. అంటే భార్య గోవిందమ్మకి మనవరాలు ఈశ్వరమ్మకి మఠాధిపతి అంటే చూడండి వారు ఏం మాట్లాడతారు. వారికి కనీసము మనమందరం కూడా మాతగా భావించేటటువంటి గోవింద మాంబ అనడం కానీ, గోవిందమ్మ మాత అనడం కానీ, మాతా గోవింద మాంబ అనడం కానీ రాదండి. అలానే ఈశ్వరమ్మ కూడా ఏదో వీరందరూ కూడా ఆయనతోటి గోళీలు ఆటలాడుకున్నట్టుగా గోవిందమ్మకి ఈశ్వరమ్మకి మఠాధిపతి ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ లేస్తారండి. కనీసం జగన్మాత వారు ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది భక్తులు ఆరాధించేటటువంటి మాతా గోవిందమాంబను జగజ్జనని ఈశ్వరి మాతకు కూడా వారు ఏకవచనంతో పబ్లిక్ ఫోరమ్స్ లో మాట్లాడేస్తూ ఉంటారు. అంత
వారికి మళ్ళనేమో అందరికీ చెప్తూ ఉంటారు, మేము మఠంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు మఠం అంటే ఎంతో గౌరవం ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది అని. వారికి ఉండే ప్రేమ ఏంటంటే మాతా గోవిందమ్మ అమ్మ నాన్న లేరు, జగజ్జనని ఈశ్వరి మాత, జగన్మాత ఈశ్వరి మాత, లేకపోతే మాతా ఈశ్వరం ఈశ్వరి దేవి, ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు రండి, డైరెక్ట్ గా గోవిందమ్మకి ఈశ్వరమ్మకి అని మాట్లాడేస్తుంటారు. సో భార్య గోవిందమ్మకి మనవరాలు ఈశ్వరమ్మకి మఠాధిపతి ఇవ్వకపోవడం అంటే మహిళలకు అర్హత లేదు అని అర్థం అంట. సో దానికి నేనేం చెప్పాను చూడండి, దత్తత ఇచ్చిన కొడుకు మొదటి కొడుకు అవడు, మొదటి కొడుకు రెండవ కొడుకు అని. దత్తత ఇచ్చినప్పుడు మళ్ళా వారసత్వం ఎలా వస్తుందని ఇంకా రకరకాల క్వశ్చన్లు. అక్కడ దత్తత ఇచ్చాడనే దానికి కూడా సరైనటువంటి ప్రూఫ్లు కూడా లేవండి. గతంలో అమ్మమ్మల దగ్గర మొదటి సంతానం పెరుగుతూ ఉంటారు, అలా పెరిగారు అనేది ఒక అంచనా. సో తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూద్దామండి. సో దీనికి అంటే వారు చెప్పారు ఏమని, మహిళలకు అర్హత లేదు అనే పద్ధతిలో. భార్య అవదు, ఆవిడ దత్తత ఇచ్చినప్పుడు మళ్ళా వారసత్వం ఎలా వస్తుంది, గోవిందమ్మకు మనవరాలు ఈశ్వరమ్మకి ఇవ్వకపోవడం అంటే మహిళలకు అర్హత లేదు అని అర్థమని చెప్పారు. సో నేను చెప్పాను, ఆహా భలే భాష్యం చెప్తున్నారు, వారికి అర్హత లేదని స్వామి వారు చెప్పారా? వారికి అర్హత లేదు అని స్వామివారు ఎక్కడ చెప్పలేదు. ఈశ్వరీ మాతకు, నేను చూడండి వెరీ క్లియర్ గా ఈశ్వరీ మాతకు అని మాత్రమే ఎంతో గౌరవంగా వాడుతూ ఉన్నాను. ఇది నాకు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మీద ఉన్నటువంటి భక్తి. అంతేగాని ఆ ఊర్లో ఉంటే భక్తి వస్తుంది, ఊర్లో లేని వాళ్ళకి ప్రేమ రాదు అనే పీకేఎన్ ప్రసాద్ లాంటి మాటలు అవన్నీ కూడా కేవలము అజ్ఞానంతో మాట్లాడేటటువంటి మాటలు, అమాయకత్వంతో అజ్ఞానంతో మాట్లాడేది. ఈశ్వరీ మాతకు అర్హత లేదనటంలో నీ అజ్ఞానం బయట పెట్టుకున్నావు నాయన. నువ్వు జగన్మాత ఈశ్వరీ మాత కన్నా గొప్పవారా మీ బావగారు అంటే, ఆవిడకి మఠాధిపతి ఇవ్వలేదు, మా బావగారికి మాత్రం ఇప్పుడు అర్హతలు ఉన్నాయి అన్ని, అందుకని మా బావగారు మఠాధిపతులు అవుతారని చెప్పి నేను దానికి వెరీ క్లియర్ గా అడిగాను. అంటే జగన్మాత ఈశ్వరీ మాత కన్నా గొప్పవారా మీ బావగారు అంటే, ఆవిడకే ఇవ్వలేదు అని వారు వెరీ క్లియర్ గా చెప్పారు కదండి. అంటే వారి ఉద్దేశంలో జగన్మాత ఈశ్వరీ మాత కన్నా కూడా వారి బావగారు చాలా గొప్పవారు. అది తర్వాత మహిళలకు అర్హత లేదు అంటే మహిళలకు జ్ఞానం లేదని వక్ర భాష్యం వద్దంట. సో నేను ఎక్కడ వక్ర భాష్యం చెప్పలేదు, ఆవిడకి అర్హత లేదన్నాడు. అర్హత లేదంటే ఆవిడకి జ్ఞానం లేదని నేను ఎక్కడ అనలేదే. అట్లనే మహిళా సాధకారత కోసం స్వామివారు బోధనలు చేశారు. నువ్వు చెప్పిన భాష్యమే ప్రపంచమంతా వినాలనేది మూర్ఖత్వం పీకిన్, అలాంటి మూర్ఖత్వంలోకి ఉండకూడదు అని చెప్తూ కాలజ్ఞానంలో గోవింద వాక్యాల్లో చూడు, త్రేతాయుగము ద్వాపర యుగము కృతయుగములో మహిళలు ముందు ఉంటారు అని, రాజ్యాలు ఏల్తారని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన మాటలు నేను ఉటంకించాను. దయచేసి మొదటి మఠాధిపతి గోవిందమాంబ లేదా వీరనారాయణమ్మ జగజ్జనని ఈశ్వరి మాత అనలేదు. అంటే మహిళలకు అర్హత లేదని కాదు అర్థం. సో దీని అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉన్నది. అంటే మొదటి మఠాధిపతి మాతా గోవిందమాంబని లేదా వీరనారాయణమ్మ మాతను లేదా జగజ్జనని ఈశ్వరీ మాతను అవలేదు అంటే మహిళలకు అర్హత లేదని కాదు అక్కడ అర్థం. అక్కడ వారికంటే అర్హత గల వాళ్ళు లేక వారికంటే ఇంకొంచెం మెండుగా ఉన్న వాళ్ళు ఆ సమయంలో, అంటే అసలు యాక్చువల్గా ఈశ్వరీ మాత అప్పటికి పుట్టలేదు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి దీక్షలోకి వెళ్ళినప్పటికీ వీరనారాయణమ్మ సంస్థలో వారు ఉన్నారే కానీ ఈశ్వరీ మాత అప్పటికి పుట్టలేదు. అది కూడా మన పీపీఎన్కి తెలియదు, ఈశ్వరి మాతకి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. అలా ఆ తరువాత చూస్తే మనకి ఇంకా నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ లో ఏముందో చూద్దాము. అదే ఇదంతా కూడా ఒకే రోజు జరిగినటువంటి చర్చా వేదికలు అండి. అటువంటప్పుడు మహిళ గోవిందమ్మకు బాధ్యతలు ఎందుకు ఇవ్వలేదు అంటే, మహిళలకు అనేది అట్లా అనకూడదు, కలియుగంలో మహిళలు కాంతులు వినుతారని చెప్పాను కదంటే, అప్పుడు మళ్ళా కూడా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వారు ఎక్కడ కూడా మాతా గోవిందమాంబ అని అనడం కానీ మాతా ఈశ్వరమ్మ అని కానీ ఒక్కసారి కూడా పొరపాటును కూడా వారు అనరండి. ఇక్కడ చూడండి వెరీ క్లియర్ గా ఇక్కడ ఈ ఒకే ఆ లైన్ వరకు బాక్స్ పెడుతున్నానండి. అటువంటప్పుడు మహిళ గోవిందమ్మకి బాధ్యతలు ఎందుకు ఇవ్వలేదు అంటే, వారు కేవలం ఒక సాధారణ మహిళ, సాధారణ వ్యక్తిలాగానే వీరు గమనిస్తూ ఉంటారు పీపీఎన్ ప్రసాద్ గారు. వారు భావిస్తూ అలానే ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను దానికి వెరీ క్లియర్ గా ఒకరికి మాత్రమే ఇస్తారు. వారందరికీ కూడా అర్హత ఉన్నది. గోవిందమాంబకి అర్హత లేదని నేను ఎక్కడ చెప్పలేదు, ఆవిడకి కూడా అర్హత ఉంది, ఒకరికి మాత్రమే ఇస్తారు. అది గోవింద స్వామికి ఎందుకు ఇచ్చారు, గోవింద స్వామి వారికి మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు స్వామిని అడగాలి. స్వామి వారు చేసినటువంటి నిర్ణయాలని భాష్యాలు వక్ర భాష్యాలు చెప్పే అంత గొప్పవాడి నేను కాదు, నేను చాలా సామాన్యుణ్ణి. స్వామివారు ఏది చెప్తే దాన్ని శిరోధార్యంగా భావించడమే నా కర్తవ్యం కానీ
ఇంకా రకరకాలుగా వాటి భాష్యాలు, వక్ర భాష్యాలు, ఏకవచనాలతో మాట్లాడడం నాకు రాదు స్వామి అని చెప్పాను. మహిళలు అనర్హులని స్వామి వారు ఎక్కడా చెప్పలేదని కూడా నేను చెప్పాను. మహిళలు మఠాధిపత్యానికి పనికి రారు అని స్వామి వారు కూడా ఎక్కడా చెప్పలేదు. అయినా కూడా ఇప్పుడు మఠాధిపతి గురించి వచ్చినప్పుడు మహిళల గురించి ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు మహిళలు ఎవరు కాడ పోటీ పడ్డం లేదు కదా. మఠాధిపత్యానికి గోవింద స్వామిని నామినేట్ చేశారు. పూర్వ మఠాధిపతులు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు గోవింద స్వామిని నామినేట్ చేశారు. గోవింద స్వామి మఠాధిపతికి పోరాడుతున్నాడు. సో వీరందరూ కూడా ఏదో ఈ పీపీఎల్ ప్రసాదానికి ఏదో ఒక వ్యూహాలు వేసి ఒక మహిళ పోరాడుతుంది ఇక్కడ. ఆవిడ్ని రకరకాల ఆవిడ్ని ఏదో బదనాం చేసి ఆవిడ గురించి బ్యాడ్ గా ప్రచారాలు చేసి ఏదో ఒక రకంగా వర్గాన్ని కూడగట్టుకోవడానికి అత్యంత నీచ పనులు చేయడానికి ఉపయోగించుకున్నాడే కానీ అసలు వాస్తవంగా మఠాధిపతి పదవి పోరాడుతున్నది గోవింద స్వామి. గోవింద స్వామి అయితే అప్పటికి గోవింద స్వామి వయసు చిన్న వయసు అవడం వలన కోర్టులో రిప్రజెంటేషన్స్ కానీ గార్డియన్ గా మారుతి మహాలక్ష్మి గారు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మారుతి మహాలక్ష్మి గారికి మఠాధిపత్యం ఇవ్వండి అని అడిగినది లేదండి. అలానే నేను వెరీ క్లియర్ గా చెప్పాను, దయచేసి ఈశ్వరీ మాత మఠాధిపతి అవలేదు, మాతా గోవిందమాంబ అవలేదు, అందువలన మహిళలు అనర్హులు లాంటి ముగింపుకు రాక పీపీఎన్ మన మిడిమిడి జ్ఞానంతో అనవసరంగా వివాదాలు వచ్చేలా మాట్లాడకూడదు అని నేను హితబోధ చేశాను మన పీపీఎన్ ప్రసాద్ గారికి. మళ్ళా కూడా అయినా కూడా అది కూడా వినకుండా ఒక్కరికే ఇస్తారు కదా అంటే ఆ ఒక్కరికే గోవిందమ్మ కిందకి ఇవ్వలేదు. కనీసం అన్నిసార్లు నేను గోవిందమాంబ, జగన్మాత, ఈశ్వరదేవి, మాత అని మాట్లాడుతూ ఉన్నా కూడా వారికి కనీసం బొలి పెరగలేదండి. అంటే ఎంత మదంతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్కరికే గోవిందమ్మ కిందకి ఇవ్వలేదు. ఏదో వీరితోటి గోళీలు ఆట ఆడుకున్నట్టు గోవిందమ్మ అని మాట్లాడుతూ ఉంటారు. ఇది వారికి ఉన్నటువంటి జ్ఞానం అండి. వారికి ఉన్నటువంటి మతం మీద ఉన్నటువంటి మఠాది వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి వంశం మీద ఉన్నటువంటి ఆలోచన ధోరణి. తర్వాత నెక్స్ట్ చూస్తే స్వామి వారి నిర్ణయం ఆ ఒక్కరికి గోవిందమ్మకి ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు అలాంటి క్వశ్చన్లు రావండి. స్వామి వారి నిర్ణయం శిరోధార్యం, దానికి భాష్యాలు, వక్ర భాష్యాలు, అనుమానాలు నాకు రావండి అని చెప్పాను. మీలాంటి గొప్ప వారికి మాత్రమే అలాంటివి వస్తాయి, వాటికి మాకు అసలు రానే రావు అనుమానాలు. ఆయన నిర్ణయం తీసుకున్నారు, గురు నిర్ణయము, దాని గురు నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించాలి, అంతవరకే స్వామి మాకు వచ్చేది అని చెప్పడం జరిగింది. తర్వాత మన పీపీఎన్ ప్రసాద్ గారు చూడండి ఏమంటారు, స్వామి వారి మాటలు చాలా వరకు భాష్యాలు చెప్పబడినాయి అంటే వీరు భాష్యాలు చెప్తూ ఉంటారు వీరు ఇష్టం వచ్చినట్టు. అంటే స్వామివారు ఏదో చెప్పారు వాటన్నిటికి మనం భాష్యాలు చెప్పుకుంటామే కానీ అవి నిజమైనవి కావు అనేటటువంటి అర్థంలో స్వామివారి మాటలు చాలా వరకు భాష్యాలు చెప్పబడ్డాయి. నీటితో దీపాలు వెలిగినంటే విద్యుత్ అని, అంటే నీటితో దీపాలు వెలిగాయని చెప్పాడు కానీ ఆయన విద్యుత్ అని చెప్పలేదు కదా, కరెంట్ వస్తుందని చెప్పలేదు కదా, కరెంట్ అనే పదం వాడలేదు కదా. ఆయన అంటే ఎన్ని ఊరికే భాష్యాలు చెప్పుకున్నారండి అన్నట్టుగా మాట్లాడతారు. గుగ్గిళ్ళ రాయుడు అంటే గాంధీ అని రెండు ఉదాహరణలు కూడా చెప్పేస్తారు. అంటే స్వామివారి మాటలు ఒత్తిడి భాష్యాలు చెప్పుకున్నామే కానీ అవేం పెద్ద నిజమా కాదు అనేటటువంటి రీతిలో మన పీపీఎన్ గారు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈవెన్ బహిరంగ వేదికల్లో కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత చూస్తే నేను కూడా చెప్పాను, మాత గోవిందమాంబకు జగజ్జనని ఈశ్వరి మాతకు అర్హత లేదని, వారు మహిళలు అవ్వడం వల్ల మాట్లాడడం అజ్ఞానం అనేది నా భావన అని చెప్పాను అప్పుడు కూడా. మరలా ఆ తర్వాత కూడా ఇందాక చెప్పాను, ఇట్లాంటి సందర్భాల్లో నాతోటి అనేక మంది మాకు సంబంధీకులు లేకపోతే గురుపత్ని గారికి సంబంధీకులు మనమే గెలవాలి సార్ అని అంటూ ఉంటారు. సార్ ఎలాగైనా మనమే గెలవాలి, ఇక్కడ చూడండి వారు వెరీ క్లియర్గా ఎలాగైనా మనమే గెలవాలి, అమ్మ కళలో సంతోషం చూడాలి సార్ అన్నాడు ఆయన. నేను అక్కడ ఏం చెప్పాను చూడండి, ఎలాగైనా గెలవాలి అని అన్నారు మీరు, అలా కాదు ధర్మబద్ధంగా గెలవాలన్నాను. ఇది మీరు కోట్ చేసి చూపిస్తాను. వారికి నేను ఇచ్చినటువంటి రిప్లై ఇది ఎప్పుడు 2021లో జరిగినటువంటి సంభాషణ. సో నేనేం చెప్పాను, ఎలాగైనా గెలవాలి అని మీరు అన్నారు, అలా అనకూడదు, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఒక సంస్కారవంతమైన స్థానాల్లో పనిచేస్తున్న వారము మనం సంస్కారవంతమైన భాష ఉండాలి, ధర్మబద్ధమైన భాష ఉండాలి, న్యాయబద్ధమైనటువంటి భాష ఉండాలి, చట్టబద్ధమైనటువంటి భాష ఉండాలి అనేటటువంటి రీతిలో ఎలాగైనా గెలవాలి అని మీరు అన్నారు. ఈవెన్ మా వాళ్ళు ఇలా మాట్లాడినా కూడా వాళ్ళందరినీ కూడా నేను సంస్కరిస్తూ ఉంటాను, ఇలాంటి భాష మాట్లాడకూడదు, ఎలాగైనా గెలవాలి అంటే దాని అర్థం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనుషుల్ని చంపైనా పర్వాలేదు, ధర్మంతో అవసరం లేదు, న్యాయంతో అవసరం లేదు, మనుషుల్ని కొనుక్కోనైనా డబ్బులు ఇచ్చి ఇలాంటి అనేకమైనటువంటి అర్థాలు వస్తాయండి. అందువల్ల అట్లాంటి పదవి మనము ధర్మబద్ధంగా గెలవాలి అన్నాను. సో అలా ఉంటుందండి నా మెంటాలిటీ. మన పీపీఎల్ ప్రసాద్ గారు లాగా పైకి ఒకటి లోపలికి ఒకటి, మనాళ్ళ దగ్గర ఒకటి,
ఎదురోళ్ళ దగ్గర ఒకటి, ఇలాంటివి ఉండవండి. దయచేసి మీరందరూ కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది మఠంలో, ఏమి అవుట్ వస్తూ ఉంది, ఎవరు ఏమిటి, ఎలాంటిది, ఏం జరుగుతుంది, అసలు మఠం యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు, సామాన్య ప్రజలైనటువంటి మనం ఏమి తెలుసుకోవాలి. ఇవన్నీ ఏమీ లేకుండా కేవలము వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పని రీతిలో, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పని రీతిలో ఆ, పెద్ద కొడుకు మఠాధిపతి అవుతారు, ఇంకొకరు అవుతారు, లేకపోతే మనకు నచ్చిన వారు మఠాధిపతులు అవుతారు, మహిళలు మఠాధిపతులు అవ్వకూడదు, వీరనారాయణ సంస్థలో వారు మాత్రమే మఠాధిపతులు అవుతారని వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినది ఉండగా, మనం పిపిఎన్ ప్రసాద్ గారు గోవిందం ఎందుకు మఠాధిపతులు అవ్వలేదు, ఈశ్వరం ఎందుకు మఠాధిపతులు అవ్వలేదు అంటే మహిళలకు అర్హత లేదు అంటే, వీరి కంటే కూడా ఈశ్వరి మాత కంటే కూడా వెంకటాద్రి స్వామి వారి బావగారికి చాలా పెద్ద ఎక్కువ అర్హతలు ఉన్నాయి అన్నట్లుగా వారు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా తప్పుడు ప్రచారాలండి. దయచేసి మీరందరూ కూడా చక్కగా మఠం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో తెలుసుకోవాలి. మన గురుదేవులు అయినటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు ఏమి నిర్దేశించారు, అలానే వారికి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చేసినటువంటి ఆత్మ ప్రబోధం ఏంటి, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏ ఏ విధానాల్లో ఉన్నారు, మఠం యొక్క ఆచార వ్యవహారాలు ఏంటో తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కళ్యాణము ఇలాంటివన్నీ కూడా మఠం యొక్క ఆచార వ్యవహారాలు కాదండి. మఠము అంటే ఒక గురు శిష్య పరంపర, అంతేకాని పూజారులాగా గంట కొట్టుకోవడాలు, పూజారులాగా హారతలు ఇవ్వడాలు, ఇవన్నీ కూడా మఠాధిపతి గారి బాధ్యతలు కావండి. మఠాధిపతి గారు చక్కగా గురుబోధనలు చేయాలి. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బోధనలని, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలి. శిష్యులందరికీ కూడా వాళ్ళు ప్రభావవంతంగా వారు ప్రభావితమయ్యే రీతిలో ఉపన్యసించగలగాలి. వేదాంతం పరిజ్ఞానం తెలిసి ఉండాలి, వేదం గురించి తెలిసి ఉండాలి, హిందూ మతం యొక్క ధర్మాల గురించి తెలిసి ఉండాలి, మన మతం యొక్క గ్రంథాల గురించి తెలిసి ఉండాలి, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి కంటెంట్ తెలిసి ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా కేవలము నేను పుట్టాను, నాకు పుట్టుకు మాత్రమే అర్హత అని వెంకటాద్రి స్వామి గారు, పీతన్ గారు చెప్పేదన్నీ కూడా కేవలము అబద్ధాలు, అవాస్తవాలు. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదు. ధర్మరాజైన ధర్మము తప్పుతాడేమో గాని, సత్యహరిశ్చంద్రుడైన అబద్ధం చెప్తాడేమో కానీ, ఈ పిపిఎన్ ప్రసాద్ వెంకటాద్రి స్వామి వారు మాత్రం మఠాధిపతి అంశంలో ఒక్కటి కూడా నిజం చెప్పరు. సో అందువల్ల దయచేసి వారు చెప్పే మాటలు ఏవి నమ్మవద్దు. ఖచ్చితంగా ఆధార సహితమైనటువంటి గ్రంథస్థమైనటువంటి ఆధారాలు మాత్రమే మీరు పరిశీలన చేసి వాటిని మాత్రమే మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరో చింతాడి విశ్వనాథ శాస్త్రి చెప్పాడనో, లేకపోతే ఇంకొక ఆయన చెప్పాడు, ఆయన చింతాడి విశ్వనాథ శాస్త్రి గారు చెప్పినటువంటి వంశవృక్షం వెంకటాద్రి స్వామి వారు ఆయన యొక్క అమృత హస్తాలతోటి ఆ చంద్ర తారార్థం నిలిచి ఉంటుంది అని చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందండి. మరి వెంకటాద్రి స్వామి గారు అన్ని పరిశీలన చేసి, అది లా చదివిన వారు, ఎల్ఎల్బి చదివి లాయర్ గా 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన వారు, వారికి తెలుస్తుందండి. ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు అన్ని పరిశీలన చేసి నేను ముందు మాట రాసి ఆవిష్కరణ చేస్తున్నానంటే అది ఖచ్చితంగా ధృవీకరించారు కదా. అది మామూలు ధృవీకరణ కాదండి. సూర్య చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత వరకు ఈ వంశవృక్షం నిలుస్తుంది అని. సూర్య చంద్రులు నక్షత్రాలు అంటే అప్పటి వరకు సూర్య చంద్రులు నక్షత్రాలు ఉండేంత వరకు ఈ పుస్తకంలో ఇంకా ఏ విధమైన మార్పులు చేయవలసిన అవసరం లేదని వారు ధృవీకరణ చేసినటువంటి అంశం అండి. సో కావున దయచేసి భక్తులు, శిష్యులు అందరూ కూడా గమనించండి. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బోధనలు తెలుసుకోండి. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బోధనలను ఎవరైతే ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారో వారిని మాత్రమే ఈ మఠాధిపతి పదవికి అనేది అర్హతలుగా మనం నిర్ణయించాలి. సంతోషం అండి. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియోని మీ మిత్రులతోటి మీ గ్రూపుల్లోనూ షేర్ చేయగలరు.